గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. Let us not grow weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. Let us not grow weary in doing good. మనం మేలు చేయటందు విసుకక ఉందుము. This verse is one of the most powerful reminders in the Bible about persisting with patience. మరి మనము పట్టుదల కలిగి సహనం కలిగి మనం ఏం పనులు చేయాలని మనం గుర్తు చేసే ఒక ప్రాముఖ్యమైన వచనం బైబిల్లో ఈ వచనం. Persistent even when no change is seen on the outside. బయటికి ఎటువంటి మార్పు కనపడకపోయినప్పటికీ పట్టుదలతో మనల్ని చేయమన్న పనిని మనం కొనసాగించడం. This verse reminds us that just because you don't see growth above the surface doesn't mean things are not happening. పైకి మనము దృష్టించకపోయినా పరిస్థితులు జరగట్లేదు, సంభవించట్లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. In the country of Colombia, in one neighborhood, somebody used to keep a packet of sandwiches near a lamppost at 3 o'clock in the night. మరి కొలంబియాలో ల్యాంప్ పోస్ట్ దగ్గర మరి శాండ్విచెస్ ని తెల్లవారుజామున 3 గంటలకి అక్కడ పెడుతూ ఉండేవారు. About 8 sandwiches used to be in a plastic bag covered with aluminum foil, hung at 3 o'clock in the morning. తెల్లవారుజామున 3 గంటలకు 8 శాండ్విచెస్ ని కవర్ లో పెట్టి వాటిని మళ్ళా ఫాయిల్ తో చుట్టి ప్రతిరోజు ఆ విధంగా 8 శాండ్విచెస్ ని ఆ దీపస్తంభం దగ్గర పెట్టేవారు. Nobody knew who kept them. అవి ఎవరు పెడుతున్నారో ఎవరికి తెలియదు. But as soon as it came, in a short while, the people who are on the streets who don't have food, they used to get over by 3:15. మరి ఎవరైతే ఆకలికి మరి ఉండి ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళు 3:15 కల్లా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. It happened for 6 years, from 2016 to 2022. 2016 నుంచి 2022 వరకు మరి 6 సంవత్సరాల పాటు ఈ విధంగా కొనసాగించబడింది. Without a single absence. Not the rain did not stop that person, Christmas Day did not stop that person, New Year Day did not stop that person. Every day he kept. మరి ఆ విధంగా అక్కడ ఆ శాండ్విచెస్ పెడుతున్న వ్యక్తి మరి వర్షం వచ్చినా పెట్టేవాడు, క్రిస్మస్ పండగ ఆయన పెట్టేవాడు, న్యూ ఇయర్ రోజు అయినా పెట్టేవాడు, ఏ రోజు కూడా ఆయన పెట్టకుండా లేడు. ప్రతిరోజు అక్కడ శాండ్విచెస్ పెట్టేవాడు. In 2022, suddenly the sandwiches stopped. 2022లో అకస్మాత్తుగా మరి ఆ పెట్టడం ఆగిపోయింది, శాండ్విచెస్ అక్కడ పెట్టడం. Everyone was asking, what happened to the sandwich man? మరి అందరూ అడుగుతా ఉన్నారు, ఈ శాండ్విచ్ పెట్టే వ్యక్తికి ఏమైంది? So one social worker named Carolina, she started to investigate what happened, who is he? మరి ఒక సామాజిక పనివారు ఎవరు పెట్టారు ఈ విధంగా, సోషల్ వర్కర్, సామాజిక కార్యకర్త మరి ఎవరు పెట్టారనే విషయం మీద పరిశోధన ప్రారంభించారు. Investigated one security guard, night guard. He said, I saw one elderly man. He comes in a motorbike, keeps the bag and leaves. మరి ఒక ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఒక పెద్ద వయసులో పెద్ద వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి అక్కడ ఆ సంచి పెట్టి వెళ్ళిపోతారు అని చెప్పారు. So this lady, social worker, puts an appeal in the Facebook telling about this man. Has anyone seen? Do you know anything about this man? కాబట్టి ఈ విధంగా 6 సంవత్సరాల పాటు ఇలా శాండ్విచెస్ ప్రతిరోజు పెట్టిన ఈ వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా అని ఫేస్బుక్ అనే సామాజిక మాధ్యమంలో ఆయన గురించిన వివరాల కోసం పెట్టడం జరిగింది. It was shared. It had 8,000 shares. మరి 8,000 మంది దాన్ని పంచుకున్నారు సామాజిక మాధ్యమాల్లో. Then one comment appeared. I think he is my father. He died 5 months back. మరి అప్పుడు వాళ్ళలోంచి ఒక స్పందన ఏమిటనంటే, బహుశా మా నాన్నగారు ఈ పని చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకనంటే ఆయన 5 నెలల క్రితం చనిపోయాడు అని చెప్పాడు. So that woman's name was Lucia. Her father's name was Hernan. He was 68 years old when he passed away. ఆ స్త్రీ ఆ విధంగా పోస్ట్ పెట్టిన స్త్రీ పేరు Hernan. స్త్రీ పేరు లూసియా. లూసి ఆమె పేరు. ఫాదర్ పేరు హెర్నన్. ఆ తండ్రి పేరు హర్నన్ అనే ఆయన 68 సంవత్సరాల వయసులో చనిపోయాడు. He worked in a construction company. That means he didn't have much money.
ఆయన ఒక నిర్మాణ సంస్థలో పనిచేశాడు. ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు. But every night he prepared 8 sandwiches అయితే ప్రతి రాత్రి ఆయన 8 శాండ్విచెస్ ని సిద్ధపరిచాడు. and left them at 3 o'clock in the morning. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరు చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళేవాడు. Why? ఎందుకు? Because in 2015, his son Sebastian died on those streets. He was a drug addict. మరి ఎందుకంటే 2015 సంవత్సరంలో మరి ఆయన కుమారుడు ఒక డ్రగ్ ఎడిక్ట్ గా మారిపోయి ఆ వీధులలో చనిపోయాడు. This Hernan searched for him for years, could not find him. మరి ఈ హర్నన్ను ఆయన కోసము వెతికాడు, కానీ ఆయన కనపడలేదు. Until after he died. చనిపోయేంత వరకు. Son after the son died. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత. So he believed that if someone had left him food, he would have been alive. మరి ఆయన నమ్మిన విషయం ఏమిటనంటే, ఒకవేళ ఎవరైనా ఆహారం ఈ విధంగా పెట్టి ఉంటే నా కుమారుడికి అందుబాటులో ఆ వీధుల్లో తిరిగేటప్పుడు నా కుమారుడు బతుకుండేవాడు కదా అని ఆలోచన కలిగి ఆయన ఈ విధంగా పెట్టడం ప్రారంభించాడు. So he started 2 weeks after the funeral, he started doing this. తన కుమారుడు చనిపోయిన 2 వారాల తర్వాత ఈ పరిచర్య, ఈ విధంగా శాండ్విచెస్ పెట్టే పరిచర్యను ఆయన ప్రారంభించాడు. In 6 years, he made 17,520 sandwiches. 17,520 శాండ్విచెస్ ని 6 సంవత్సరాల్లో ఆయనే సిద్ధపరిచి అక్కడ పెట్టాడు మొత్తం. He never wanted to know who ate them. అవి ఎవరు తిన్నారో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనకి ఎంత మాత్రము లేదు, తెలుసుకోవాలనుకోలేదు. He used to say, if I know them, then I'll start choosing who to give. మరి నేను ఆ విధంగా తినే వాళ్ళు ఎవరో నాకు తెలిస్తే ఎవరు తింటారో అనేది నేనే ఎంపిక చేసుకుంటా కదా అని అన్నాడు. So this way it is for anyone who needs them. కాబట్టి ఎవరు అవసరమైతే, ఎవరికి ఆకలైతే వాళ్ళు తీసుకునేటట్టుగా ఆయన ఆ పని చేశాడు. This story goes viral in Facebook. ఈ వృత్తాంతం, ఈ కథ మరి వైరల్ గా వ్యాప్తి చెందింది బాగా ఫేస్బుక్ సోషల్ మాధ్యమంలో. And many people wrote. చాలా మంది రాశారు దానికి ఆ పోస్ట్ కి. One wrote, I ate those sandwiches for 4 years. ఒక ఆయన రాశాడు, ఈ శాండ్విచెస్ నేను 4 సంవత్సరాల పాటు తిన్నాను అని చెప్పి రాశాడు ఒక ఆయన. They saved me. అవి నన్ను కాపాడాయి అని రాశాడు. One person wrote, those sandwiches were the only thing I ate some days. నేను ఈ శాండ్విచెస్ ని ఒకానొక రోజులో నాకు తినడానికి ఆహారం ఏమి ఉండేది కాదు, ఆ ఒక్క శాండ్విచ్ తోనే నన్ను కడుపు నింపుకున్నానని కొంతమంది రాశారు పోస్ట్ లో. Another person wrote, today I have a home, I have a job, but when I didn't have those sandwiches were there. మరి ఇంకొక ఆయన రాశాడు, ఈ రోజు నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇల్లు ఉంది, కానీ ఒక రోజు నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, అటువంటి పరిస్థితుల్లో నేను ఆ శాండ్విచెస్ తిని బ్రతికానని చెప్పి రాశాడు. After 1 month, about 43 people gathered in that corner who had eaten this person's sandwiches. ఆ నెల తర్వాత 43 మంది ఎవరైతే ఈ శాండ్విచెస్ ని తిన్నారో వాళ్ళు అక్కడ సమకూర్చబడ్డారు ఆ పెట్టిన ప్రదేశంలో. They lit candles, they put flowers. వారు కొవ్వొత్తులు వెలిగించారు, మరి పూలు పెట్టారు అక్కడ. And they started a group called Hernan Sandwiches. మరి ఒక బృందాన్ని, హెర్నన్ శాండ్విచెస్ అనే ఒక బృందాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. 48 people volunteered and decided one day a month we will keep those sandwiches. మరి 48 మంది గుంపుగా ఏర్పడి నెలలో ఒక రోజు మేము ఈ శాండ్విచెస్ ని ఇక్కడ పెడతామని నిర్ణయించుకున్నారు. Many years have passed, I believe still the sandwiches. చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఆ విధంగా వాళ్ళు ప్రారంభించి ఇప్పటికీ శాండ్విచెస్ అక్కడ పెడుతూ ఉన్నారు. The daughter said, my father couldn't save my brother, but he saved many others. ఆ కుమార్తె చెప్పిన మాట ఏమిటనంటే, నా తండ్రి ఆయన సొంత కుమారుణ్ణి కాపాడుకోలేకపోయాడు, కానీ చాలా మంది కుమారులను కాపాడాడు అని చెప్పింది. Now this person probably never gave a speech. ఈ వ్యక్తి బహుశా ఎప్పుడు ఒక ప్రసంగం కూడా చేసి ఉండడు. He never took a selfie giving those sandwiches. He didn't put it in Facebook. ఆ శాండ్విచెస్ తీసుకునేటప్పుడు సెల్ఫీ తీసుకొని దాన్ని ఫేస్బుక్ లో కూడా పెట్టలేదు. He never waited for anyone to thank him. ఆయనకు ఆ శాండ్విచెస్ ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, లేకపోతే కృతజ్ఞత చెప్పమని కూడా దేని కొరకు ఎదురు చూడలేదు ఆయన. At 3 in the morning when no one was watching, he worked silently. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరు తనను గమనించకపోయినప్పటికీ మరి నెమ్మదిగా, మౌనంగా, నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు.
let us not grow weary of doing good. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, మనము మేలు చేయుట యందు విసుకక ఇందము. Now, he could have reacted differently, right? Out of grief, he could have grown bitter and cold. మరి తన కుమారుడు చనిపోయినప్పుడు ఆకలితో ఒకవేళ చనిపోయి ఉంటే ఆ కుమారుడు, నా కుమారుడిని ఎందుకు చనిపోయాడు అని చెప్పి ఆ సంఘటనను బట్టి ఆయన ఒక చేదును తన మనసులో పెట్టుకోలేదు, దుఃఖపడి బాధపడలేదు. Out of his loss, he could have stopped caring for things. మరి ఆ విధంగా నష్టపోయినప్పుడు, కుమారుడిని కోల్పోయినప్పుడు ఇంకా ఏ విషయాలను పట్టించుకోని వ్యక్తిగా ఆయన మారలేదు. Instead, this person turned his pain into a purpose. అయితే ఈయన తనకున్న కుమారుణ్ణి పోగొట్టుకున్న బాధని ఒక ఉద్దేశం కింద మలిచాడు. He could not save his son, but he used that loss to be a benefit to others. తన కుమారుణ్ణి అయితే ఆయన పోగొట్టుకున్నాడు, కానీ తను నష్టపోయినట్లు మరి తను ఆ నష్టపోయిన సంఘటనలోంచి అనేక మందికి ప్రయోజనకరమైన విషయాన్ని చేశాడు ఆయన. This incident reminds us that doing good is not about people noticing you. కాబట్టి మనం మంచి చేయడము, మేలు చేయడం అనేది మనుషులు నిన్ను చూడాల్సిన అవసరం లేదు. It is not about being rewarded. నీకు దాని నుంచి బహుమతి కూడా రావాల్సిన అవసరం లేదు. It is not even about knowing what happened to what you did. నువ్వు చేసిన మంచి పనికి ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. But doing good is about being sacrificial. మనము మంచి చేయడము, మేలు చేయడం అంటే త్యాగపూరితంగా మనం చేయడం. It means showing consistency. మనము నిరంతరం చేయడం. And it's showing compassion even when it's costly. అది నీకు ఖరీదైనప్పటికీ కూడా, నువ్వు దానికి వెల చెల్లించాల్సినప్పటికీ కూడా నువ్వు దయ చూపడానికి నువ్వు ముందుకు రావడం. So let us apply this verse into our own lives. కాబట్టి ఈ వచనాన్ని మన సొంత జీవితాలకు మనం అన్వయించుకుందాం. And see what would be some of the applications from this verse. ఈ వచనంలోంచి మనం ఏమి అన్వయించుకోవచ్చో మనం చూద్దాం. Let us not be weary of doing good, for in the proper time we will reap a rich harvest. మనం మేలు చేయటం ఎందు విసుకకు ఇందము, మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. The problem with proper time is very different from our time. తగిన కాలము అని అంటే మనం అనుకున్న సమయానికి తగిన కాలానికి చాలా వ్యత్యాసం ఉంటది. Our time is we want to go fast. మన సమయం అంటే మనం అన్ని తొందరగా జరిగిపోవాలని అనుకుంటాం. And we give up very easily. అంత మాత్రమే కాదు, తొందరగా వదిలేస్తాం కూడా మనం చేసే పనులు. And usually we like people to know about a good that we did. మనం చేసిన మంచిని 10 మంది చూసి మెచ్చుకోవాలని కూడా మనం అనుకుంటూ ఉంటాం. But here see, one thing we learn is do good when nobody sees. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకునే ఒక పాఠం ఏమిటనంటే, ఎవరు చూడకపోయినా మనం మేలు చేసే వారంగా ఉండాలి. Matthew 6:4 says, your father who sees what is done in secret will reward you. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, మత్తయి సువార్త 6:4లో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. This verse reminds us that unseen acts of kindness are fully seen by God. He will reward. కాబట్టి ఎవరు చూడకుండా నువ్వు దయ చూపిస్తే మరి దాన్ని చూసిన దేవుడు తప్పకుండా నీకు కావలసిన దానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. Bible says even a cup of cold water that you give has its reward. మరి బైబిల్లో రాయబడ్డ ఏమిటనంటే, నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరు అని రాయబడింది. Remember, some of the most powerful acts of love are done silently when nobody knows about it. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనంటే, ప్రేమతో చేసిన శక్తివంతమైన కార్యాలు ఈ ప్రపంచంలో జరిగించబడినవి నిశ్శబ్దంగా జరిగించబడ్డాయి, ఎవరికి తెలియకుండా. And God sees what others don't see. So live to please Him. కాబట్టి ఎవరు చూడకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తాడు మన సమస్త కార్యాలు. కాబట్టి ఆయన్ను సంతోషపెట్టే విధంగా మనం జీవించాలి. That is the first thing we learn. అది మొట్టమొదటి విషయం. మనం Second application is, రెండవది మనం నేర్చుకునేది ఏమిటనంటే, God can turn your pain into a purpose. దేవుడు నీ నొప్పిని, బాధని ఆయన ఒక ఉద్దేశం కింద మరల్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Let's say after putting a lot of effort, you still could not save somebody. నువ్వు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఎవరిని నువ్వు రక్షించలేకపోవచ్చు. One person, you put a lot of effort on that person, but you couldn't save him. ఒక వ్యక్తి మీద నువ్వు చాలా మరి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వ్యక్తిని నువ్వు రక్షించలేకపోయి ఉండవచ్చు. But remember, it does not mean that you have wasted your time. దాని అర్థము నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేసినావని కాదు. God can use your grief to comfort and even bless someone else. నీకు ఆ వ్యక్తి పట్ల నీకున్న దుఃఖాన్ని మరి దేవుడు వేరే వాళ్ళని రక్షించడానికి కూడా వాడగలడు మన దేవుడు. See what verse I'll read in English. 2 Corinthians
1, 3 and 4 says. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, First chapter, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 3 and 4. 3-4 వచనాలు. He says, praise be to the God of all comfort who comforts us in our trouble, so that we can comfort those in any trouble with the comfort we received from God. Translate చేయొచ్చు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్ము ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు అని రాయబడి. God uses our pain to bring healing to others. దేవుడు మన నొప్పిని, మన బాధను ఇతరులను మరి బాగు చేయడానికి ఆయన వాడుకుంటాడు. And the healing of others that God did through you will be a blessing for you. మరి ఆ విధంగా స్వస్థత పొందడం, నీ ద్వారా వేరే వాళ్ళు స్వస్థత పొందడం నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. So that's the second application. God can turn your pain into a purpose. కాబట్టి రెండవది ఈ వచనం నుంచి మనం నేర్చుకునేది ఏమిటనంటే, మన నొప్పిలోంచి, మన బాధలోంచి ఒక ఉద్దేశాన్ని తీసుకుని రాగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. The third application. మూడవది అన్వయింపు. We are called to be faithful in small things. మనము చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. Luke 16:10 says, whoever is faithful with very little will be faithful with much. లూకా సువార్త 16వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏమిటంటే, కొద్దిలో నమ్మకమైన వాడికి మరి ఎక్కువ వాటి మీద ఆయన నియమించును అని రాయబడింది. Faithfulness is not measured by size. మరి మన నమ్మకత్వం అనేది మనం చేసే భారీ పని మీద ఆధారపడి ఉండదు, దాని యొక్క సైజు మీద ఆధారపడి ఉండదు. Faithfulness is measured in obedience. మన నమ్మకత్వం అనేది మన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. Moreover, what you think is small may be life saving for someone else. నువ్వు చిన్నది అని అనుకునేది వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడేది అయి ఉండవచ్చు కొన్నిసార్లు. Sometimes sometime back, we as a church, we gifted a wheelchair to Brother Anji, who is paralyzed. కొన్ని రోజుల క్రితం బ్రదర్ అంజీకి మన సంఘం నుంచి వీల్ చైర్ ని బహుకరించడం జరిగింది. It's a poor family. అది చాలా పేద కుటుంబం అంజీ గారిది. What we gave didn't cost us at all. It was about 4,000 rupees. అది ఆయనకు ఆ వీల్ చైర్ కొనియడానికి సంఘానికి ఆయన ఖర్చు 4,000 రూపాయలు. 4,000. But the happiness on his face when we gave that wheelchair. మరి ఆ 4,000 రూపాయలు పెట్టి అది ఇచ్చినప్పుడు అంజీ గారి ముఖంలో ఆ సంతోషాన్ని మరి చూడొచ్చు మనం. That was priceless. అది విలువ కట్టలేని సంతోషం. So that's the third application. We have been called to be faithful in small things. కాబట్టి మూడో విషయం మనం నేర్చుకునేది ఏమిటంటే, చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండడం అభ్యాసం చేయాలి. The fourth application. నాలుగోది ఏమిటనంటే, be patient and consistent in what you do. సహనము కలిగి మనం చేస్తున్న పనిలో మరి నిరంతరము దాన్ని కొనసాగించే వారంగా మనం ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. 1 Peter 4:10 says, you should use whatever gift you have received to serve others as faithful stewards of God's grace. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డ మాటమై, మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి అని రాయబడింది. We must ask ourselves, what small act of love can I commit to do consistently? One small thing, but consistently, not for appreciation of people, but because someone has a genuine need. కాబట్టి నిరంతరం ఒక పనిని, మనం చేస్తున్న పనిని ప్రభు మనం అడగొచ్చు దేవుణ్ణి, ప్రభు ఒక చిన్న పని ఏదైనా నేను ఇది నిరంతరం, ఎందుకంటే ఇతరులకు సహాయపడే విధంగా నేను ఈ పనిని నిరంతరం కొనసాగించే విధంగా నాకు సహాయం చేయి అని మనం ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. See, God is not asking us to change the world. He is not asking us to take a small thing, do it faithfully, consistently. కాబట్టి దేవుడు మనల్ని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చమని అడగట్లా, చిన్న చిన్న విషయాలే మరి స్థిరంగా మనం కొనసాగించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. Your encouragement, your little act can be a difference between someone giving up or holding on. కాబట్టి మరి నువ్వు ఆ విధంగా నిరంతరము ఒక పనిని నువ్వు కొనసాగిస్తా ఉంటే, ఎవరైనా మధ్యలో మానుకునే వారిని నువ్వు ప్రోత్సహించేవాడిగా మరి ఉంటావు. అంత మాత్రమే కాదు, నిరంతరం చేస్తున్న వారిని కూడా నువ్వు చేస్తున్న పనిని ప్రోత్సహించేదిగా ఉంటుంది. Don't do something big, do something faithful. కాబట్టి ఏదో పెద్దది చేయాలి నేనని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. చిన్న విషయమే నమ్మకంగా నువ్వు చేసేవాడిగా, చేసేదానిగా ఉండాలి. With one person who's very quiet or usually left out. Don't mix with too many people. Concentrate on him for some time every day. కాబట్టి నువ్వు పనిచేసే చోట కానీ, నువ్వు చదువుకునే కాలేజీలో కానీ,
ఎవరైనా ఒక వ్యక్తి ఎవరితో కలవకుండా ఉంటే మరి అందరిని కలుపుకొని పోయి ఆయన్ని కలవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, కానీ నువ్వు కొద్ది సమయాన్ని కేటాయించావు ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడడానికి, ఆదరించడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. Pay attention to people who don't ask for help. మరి ఆ సహాయం అడగలేని వారి మీద నువ్వు దృష్టి పెట్టు, వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. You see, small acts done consistently are more important than big acts done once. కాబట్టి పెద్ద పని దేవుని కొరకు ఒకటి చేయాలి అనే దానికన్నా మరి చిన్న చిన్న పనులు నిరంతరం మనం చేస్తూ ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Why? Because ఎందుకు? this is small acts, that is hard work. It is exhausting. Small things you do is hard work, more hard than bigger things. It's more hard work. చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ శ్రమ పడాలి పెద్ద విషయం చేసేదానికన్నా. Sometimes it can be more exhausting. కొన్నిసార్లు అది మనల్ని ఖాళీ చేస్తుంది. It is also many times a thankless job. No one will notice that. మరి అటువంటి పనులను చాలా సార్లు ఎవరు చూడరు, గమనించరు. So you won't get an appreciation also. That is why hard work, small acts are hard work. కాబట్టి నువ్వు ఎవరు దాన్ని ప్రశంసించరు. పెద్ద పని అయితే అందరూ చూసి ప్రశంసిస్తారు, చిన్న పని అయితే ఎవరు నిన్ను చూడరు, కాబట్టి దాంట్లో కష్టం ఉంటుంది. But remember, you are sowing a seed. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఒక విత్తనాన్ని నాటుతున్నావు అనే విషయం. And that seed will protect your family. It will bless your work. It will improve your character. ఆ చిన్న విత్తనం, నువ్వు నాటే చిన్న విత్తనము, అది నీ కుటుంబాన్ని కాపాడుతుంది, మరి నిన్ను కాపాడుతుంది, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంటుంది, నిన్ను కాపాడుతుంది. And you don't have to be perfect. You have to continue faithfully. కాబట్టి నువ్వు దాంట్లో పరిపూర్ణంగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం, పరిపూర్ణంగా చేయవలసిన అవసరత లేదు. అయితే దాన్ని నిరంతరం చేయాలి, నమ్మకంగా చేయాలి. If you want to take a break, but don't give up. Come back. మరి ఏదైనా కొంత విరామం ఇవ్వాలనుకుంటే విరామమి, అయితే ఆ విరామాన్ని ఎక్కువసేపు కొనసాగించొద్దు, మరలా దాన్ని నువ్వు నిరంతరం కొనసాగించేవాడిగా. Think of your efforts as the interest collected in your bank account. కాబట్టి నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరి ఇట్లా ఆలోచించవచ్చు, మనం బ్యాంకులో మనం డబ్బులు జమ చేస్తే దానికి నిరంతరము వడ్డీ కలుపబడుతూ ఉంటుంది కదా, బ్యాంకులో వేసిన డబ్బులకి. In God's bank, you're collecting interest. అదే విధంగా ఇటువంటి చిన్న చిన్న మంచి పనులు మనం చేస్తా ఉంటే దేవుడి బ్యాంకులో మనకు వడ్డీ కలుపబడతా ఉంది మన జీవితానికి. This is building up treasures in heaven, and this is an eternal deposit. ఇది నిత్యము మనము దేవుని దగ్గర జమ చేసుకునే డబ్బులు సంబంధించింది. అది ఎప్పటికీ ఉండేది, అది నిరంతరం ఉండేది. పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే ఇదే. The world will not pay you, may not pay you back always, but remember, God, a day is coming, a harvest is coming, the Bible says. నువ్వు చేస్తున్న పనికి ఈ ప్రపంచం నీకేం ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. So that's the fourth application. Be patient and consistent in what you do. అందువల్ల మనం చేస్తున్న చిన్న చిన్న పనులు సహనం కలిగి నిరంతరము మనం కొనసాగించే వారంగా ఉండాలి. ఇది 4వ అన్వయం దీంట్లోంచి మనం తీసుకునేది. The fifth is, 5వది ఏమిటనంటే, start with what you have. Don't expect anything. Start with what God has given you. కాబట్టి ఇతరుల నుంచి, వేరే చోట నుంచి ఆశించకుండా దేవుడు నీకేమిచ్చాడో దాంట్లోంచి చేయడం మొదలుపెట్టు. He doesn't expect, God does not expect you to give what you don't have, but He wants you to use your ability and the resources He has given you. కాబట్టి నీకు లేని దానిని నీకు లేనిది నువ్వు చేయాలని దేవుడు నీ నుంచి ఆశించట్లేదు, కానీ ఆయన నీకు ఇచ్చిన సామర్థ్యంలోంచి, ఆయన నీకు ఇచ్చిన వనరుల్లోంచి నువ్వు చేయాలని దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. Share your food, share your time. నీకున్న ఆహారాన్ని నువ్వు పంచుకో, నీకున్న సమయాన్ని నువ్వు పంచుకో. Teach somebody something. నువ్వు నీకున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి వేరే వాళ్ళకి బోధించు. You don't need extra resources. You just need a willing heart. దానికోసం నీకు వేరే వనరులు అవసరం లేదు, నువ్వు అంగీకారమైన మనస్సు నీకుంటే చాలు. It is willingness and patience is important, because it is difficult to be patient when you are with a person about whom you are feeling irritated. మరి ఒక వ్యక్తిని చూస్తే చికాకు కలుగుతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల సహనం కలిగి ఉండడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. Or it takes guts to defend someone whom others are mocking. మరి ఇతరులను మరి ఎగతాళి చేస్తున్న వారిని అది తప్పు అని చెప్పడానికి కూడా నీకు ధైర్యం కావాల్సిన అవసరం ఉంటుంది. It is difficult to forgive someone if you are feeling hurt. నువ్వు గాయపరచబడ్డావంటే క్షమించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నీకు. That's why you need that determination. అందువల్ల మనకు ఒక నిబద్ధత ఉండాలి. Remember, kindness that is most real is kindness that costs us something.
ట్రూ కైండ్నెస్ చూడాలంటే యూ షుడ్ కాస్ట్ సమ్. నిజమైన దయ అంటే ఏంటంటే అది మనం దానికి ఒక వెల చెల్లించాలి. అండ్ డోంట్ డిసైడ్ హూ డిజర్వ్స్ కైండ్నెస్. డోంట్ డిసైడ్. కాబట్టి ఎవరు నా దయ పొందడానికి అర్హులు, ఎవరు కాదు అని దాని విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు, తీర్పు Be తీర్చొద్దు. kind without expecting gratitude, without expecting recognition. మరి వాళ్ళు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, వాళ్ళు నీకు కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా, నువ్వు మాత్రం దయాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించు. And don't try to control others. Don't try to control others. కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేయి అంతే తప్ప నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు, నువ్వు అది చేయమని చేసేయి అంతే. దాని ద్వారా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో నీకనేది నువ్వు కనీసం ఆలోచన కూడా ఆలోచించలేవు. Now there is a difference in this. You must understand. Doing good, in doing good, there is you got to know the difference between encouraging someone and advising someone. ఇతరులను ప్రోత్సహించడం వేరు, ఇతరులకు సలహా ఇవ్వడం వేరు. వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. What is the difference between encouragement and advice? మరి సలహా ఇవ్వడానికి ప్రోత్సహించడానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? Let's see the basic difference. ప్రాథమికమైన తేడా ఏమిటో చూద్దాం వ్యత్యాసం. Encouraging words are like you tell a person, I'm glad you told me this, or I believe in you, I know you're working very hard. That is encouragement. కాబట్టి మీరు నాకు ఈ సలహా ఇచ్చినందుకు లేదా మీరు నా పట్ల ఈ విధంగా ఉన్నందుకు చాలా సంతోషం అండి, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు తెలుసు others, I believe in you. నీ మీద నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని చెప్పడం ప్రోత్సహించే మాటలు వాళ్ళతో మాట్లాడడం. Words of advice would be, you should do like this. If I were you, I will do like this. సలహా ఇవ్వడం అంటే ఈ విధంగానే చేయాలి, నేను నీ ప్లేస్ లో ఉంటే నేను ఈ విధంగా చేసేవాడిని చేసేదాన్ని అని చెప్తాను. Also you can give advice. If I were you, I would have done that. నేను గౌరవంగా కూడా చెప్పొచ్చు దాంట్లో. Now, what does encouragement do? It gives emotional support. Advice cannot give that emotional support. కాబట్టి ఎంకరేజ్మెంట్ కి అడ్వైస్ కి అంటే ప్రోత్సహించడానికి సలహాకి ఉన్న తేడా ఏమిటనంటే ఈ సలహా ఇవ్వడం అనేది చేయలేని విధంగా ప్రోత్సహించడం అనేది అవతల వ్యక్తిని మరి ప్రోత్సహిస్తుంది, ఎమోషనల్ సపోర్ట్, భావోద్వేగపరమైన సహాయం చేస్తుంది అవతల వ్యక్తి. ఇట్ బిల్డ్స్ అప్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎ పర్సన్. ఒక వ్యక్తిలో మరి ఒక నిశ్చయతను పెంచుతుంది. ఎంకరేజ్మెంట్ మేక్స్ పీపుల్ వాల్యూడ్. మరి ఆ విధంగా ప్రోత్సహించడం అనేది మనుషులకు మనం విలువిచ్చినట్టుగా ఉంటుంది. ఎంకరేజ్మెంట్ స్ట్రెంగ్థెన్స్ పీపుల్. ఆ విధంగా ప్రోత్సహించడం అనేది మనుషుల్ని బలపరుస్తుంది. అడ్వైస్ ఓన్లీ గివ్స్ ఎ డైరెక్షన్. ఇట్ ట్రైస్ టు సాల్వ్ ఎ ప్రాబ్లం. మరి సలహా అనేది సమస్యను పరిష్కారం చేయడానికి ఒక దారి చూపిస్తుంది అంతే. ఇట్ షోస్ ఎ సొల్యూషన్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్. మరి ఏ విధంగా చేయాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే విషయం గురించిన ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తుంది సలహా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ చైల్డ్ ఫెయిల్డ్ ఎన్ ఎగ్జామ్. ఉదాహరణకి మీ పిల్లలు పరీక్షలో తప్పిపోయారు అనుకుందాం. అడ్వైస్ యూ షుడ్ స్టడీ మోర్ నెక్స్ట్ టైం. ఆ సలహా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది నువ్వు కష్టపడాలి, మరి నువ్వు పాస్ కావాలి ఈసారి అని చెప్పడం. You must be disciplined in your time. నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి, సమయాన్ని వృధా చేస్తున్నావు అని చెప్పడం. Encouragement would be saying, I know you worked hard and I know you are hurt that you failed. మరి ప్రోత్సహించడం అంటే ఏమిటనంటే నువ్వు చాలా బాగా కష్టపడి చదివావమ్మా, నువ్వు పరీక్షలో తప్పిపోయినందుకు నువ్వు గాయపడుతున్నావని నాకు తెలుసు. ఇట్స్ ఓకే, పర్లేదు, దాని గురించి ఆలోచించమా. వన్ ఎగ్జామ్ డస్ నాట్ డిఫైన్. ఒక్క పరీక్షలో నువ్వు తప్పినంత మాత్రాన నీ జీవితం మొత్తాన్ని అదేం నిర్ణయించదు. దెన్ యూ గివ్ ఎన్ అడ్వైస్ అని ఆ విధంగా ప్రోత్సహించి అప్పుడు సలహా ఇస్తే, డు యు వాంట్ మీ టు మేక్ ఎ స్టడీ? కెన్ ఐ హెల్ప్ యు? నేను చేసి ఇవ్వగలనా, ఆ విషయం గురించి నాకు నువ్వు అడిగితే నేను చేస్తాను అని చెప్తే, సలహా ఇస్తే. Encouragement is most needed when people are hurting. They wouldn't listen to your advice, but when someone is hurting, encouragement is important. ఎవరైనా గాయపరచబడ్డప్పుడు వారికి నీ సలహా కన్నా వాళ్ళని ప్రోత్సహించడం కావాలి. వారికి encouragement is important for a person whose heart is heavy. ఎవరైనా భారం కలిగిన హృదయం కలిగి ఉంటే అటువంటి వారిని నువ్వు ప్రోత్సహించేవాడిగా ఉండాలి. Encouragement is important for the person who feels ashamed of what they do. వాళ్ళు చేసిన పనిని బట్టి సిగ్గుపడుతున్న వారికి సలహా కాదు, మరి ప్రోత్సాహం అందించాలి.
put it differently, advice will not help someone who's emotionally fragile. మరి మానసికంగా బలహీనంగా ఉన్న వారికి సలహా పనిచేయదు వారి మీద ఏమి. First you must encourage them, then advise. మొట్టమొదట వాళ్ళకి నువ్వు ప్రోత్సహించాలి, ఆ తర్వాత నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వాలి. Both are important, but the timing is very different. రెండు ప్రాముఖ్యమైనవే, కానీ సమయాన్ని బట్టి మనం చేయవలసింది చేయాలి. There are many people who fail in their relationship in handling people because they give advice when people need encouragement. చాలా మంది తమ సంబంధ బాంధవ్యాల్లో విఫలమవుతున్నారు. ఎందుకనంటే ప్రోత్సహించాల్సిన సమయంలో వారు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. In this area I have failed miserably so many times. మరి ఈ విషయంలో మరి నేను అనేక సార్లు విఫలమయ్యాను. I give advice in places where God wants me to encourage. నేను దేవుడు నన్ను ప్రోత్సహించమని చెప్పినప్పుడు నేను సలహాలు ఇచ్చేవాడిని. People don't need advice first, they need encouragement. ప్రజలకు మన సలహాలు కాదు ముందు కావాల్సింది, మన ప్రోత్సాహం కావాలి. You know, giving advice means make some people like it will make us judgmental. It will also make it sound as if we don't care for their problems. It sounds like that. కాబట్టి సలహా ఇవ్వడం అంటే ఏమిటనంటే మనం తీర్పు తీర్చే వారంగా ఉంటున్నట్టు, వాళ్ళ భావోద్వేగాలను ఏమాత్రం ఖాతరు చేయని వారంగా ఉంటున్నట్టు అవతల వ్యక్తికి మనము ఆ విషయాన్ని చెప్తున్నట్టు లెక్క. For someone who's going through stress, it can only increase that person's stress. ఎవరైనా ఒక ఒత్తిడి గుండా పోతున్నప్పుడు నువ్వు ఆ విధంగా సలహా ఇస్తే అది ఇంకా ఒత్తిడిని పెంచుతుంది తప్ప ఆ ఒత్తిడిని ఏమాత్రం దాన్ని తేలిక చేయదు. The Lord himself is a beautiful example. యేసుక్రీస్తు ప్రభువారే ఈ విషయంలో ఒక అందమైన మనకు మాదిరి. Here God the Father in 1 Kings 19, 1-11, we have a beautiful example of how the Lord encourages. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19-11. Don't read it. We'll just, most of you know the story, so we'll just briefly look at it. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. You see here Elijah is running away from Jezebel. మరి ఇక్కడ ఏలియా గారు మరి యెజబెలు మరి ఆ బెదిరింపులకు భయపడి పారిపోతున్నాడు. Just before, by God's power, he had killed hundreds of the prophets of Baal. He had brought down fire from heaven in prayer. And now one woman said that in one day I'm going to kill you, and he's running for his life. That is the background. దానికి ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం గమనిస్తే అంతకు ముందు వందలాది మంది బయలు ప్రవక్తల్ని మరి ఖడ్గం చేత చంపిన వ్యక్తి, ఆకాశం నుంచి ఒక చిన్న ప్రార్థన చేస్తే అగ్నిని కురిపించిన వ్యక్తి, ఆ మరుసటి సమయంలోనే ఒక రాణి మరి ఆమె ఒక రోజు లోపల నిన్ను చంపుతా అంటే భయపడిపోయి పారిపోతుంది. And he goes into another country also. There also he is not feeling safe. వేరే దేశానికి పారిపోయాడు భయపడిపోయి, అక్కడ కూడా భయపడుతూనే ఉన్నాడు. And he after in the new country also he went another one day he traveled. That means from Israel he went to Judah. మరి he came to Judah. మరి ఇశ్రాయేల్ నుంచి మరి యూదా చోటికి ఆయన వచ్చాడు. వేరే దేశంలోనికి వెళ్ళి కూడా ఒక దినమంతా ప్రయాణం చేశాడు. And he lies down under a broom tree and says, I had enough, take my life, Lord, take my life. That is what he's saying. ఆయన 4వ వచనంలో ఆ మాట ఉంటది, బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై నేను పితరుల కంటే ఎక్కువాడను కానీ ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేశాడు. At once an angel touches him and says, get up and eat. అప్పుడు దేవదూత వచ్చి మరి ఆయన తట్టి లేచి భోజనం చేయని చెప్పాడు. And he eats and drinks and then sleeps again. మరి తిని మరి తాగి the angel touches him and says, again get up and eat. మరి మరలా దేవదూత వచ్చి ఆయన తట్టి మరలా లేచి భోంచేయి ఎలియా అని చెప్పారు. And what is the angel says? The journey is too much for you. He didn't ask who asked you to run away. The journey is too much for you. Rest. కాబట్టి ముందు ప్రయాణం చాలా ఉంది, కాబట్టి నువ్వు విశ్రాంతి తీసుకో, భోంచేసి నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్తున్నాడు. See, the Lord never rebukes Elijah. మరి ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఏమయ్యా ఇలా పారిపోయావు నువ్వు, ఇంత పెద్ద ప్రవక్తవని బలహీనత చూపించినందుకు దేవుడు ఆయన గద్దించలేదు. కాబట్టి చాలా దూరం ప్రయాణం చేసావు, అలసిపోయావు, ఇంకొంచెం విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. And then the Lord never rebukes at all. He only shows Elijah the wrong perspective. Lessons are taught, but never scolded for running like that.
కాబట్టి ఆ విధంగా పారిపోయి వచ్చినందుకు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చినందుకు ఎప్పుడు ఆయన పాఠాలు నేర్పించడానికి దేవుడు ప్రయత్నం చేశాడు కానీ ఏలియాని ఏ సందర్భంలో గద్దించలే దేవుడు. This is the encouragement. That's how God treats us. కాబట్టి ఆయన ఆ విధంగా దేవదూతను పంపించడం, భోజనం ఏర్పాటు చేయడం, తిని రెస్ట్ చేయమని చెప్పడం, ఇవన్నీ ప్రోత్సాహకరంగా చేశాడు దేవుడు. That is how we should treat people. ఆ విధంగా మనం మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల వ్యవహరించాలి. And after each, Elijah has strength to go for 40 days and 40 nights. ఆ తర్వాత ఆయన 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. You see, encouragement strengthens the heart. ఆ విధంగా ఆయన ప్రయాణం చేయగలిగాడు. ఎందుకనంటే దేవుడిచ్చిన ప్రోత్సాహం ద్వారా అంత దూరం ప్రయాణం చేయగలిగాడు. But both are needed. Advice also needed. But the timing is important. సలహా కూడా ఇవ్వాలి మనం, అది కూడా అవసరమే. కానీ ఏ సమయంలో ఏం చేయాలనే మరి ఆ ఎరుకతోటి మనం చేయవలసిన అవసరం ఉంది. So ask ourselves, do I really care for others? కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నిజంగా నేను ఇతరుల గురించి పట్టించుకుంటున్నానా? Do I have a concern, or am I selfishly living for myself? నేను కేవలం నా స్వార్థం కోసం, నా కోసం మాత్రమే నేను జీవిస్తున్నానా? You see, Christians, we are worried about persecution and other things. But remember, the greatest danger, the bigger problem than persecution is our lack of concern for someone who is suffering. కాబట్టి హింసించబడ్డాన్ని గురించి మనం క్రైస్తవులుగా అనేక సార్లు బాధపడుతుంటాం, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనం ఆలోచించాల్సింది ఏమిటనంటే, మనలో ఉన్న స్వార్థపూరితంగా ఇతరుల గురించిన పట్టింపు లేకుండా మనం జీవిస్తుంటాం చూడండి, దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి మనం. In this new year, let us go beyond ourselves and our needs. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మన అవసరతలను మించి ఇతరుల అవసరతల గురించి ఆలోచిద్దాం. Can we look at what we have to make a difference in someone else's life? ఇంకంత మాత్రమే కాదు, మనకేముంది, దేవుడు మనకేమిచ్చాడు, దీని ద్వారా మనం ఇతరుల జీవితాల్లో మనం ఏ విధంగా మేలు చేయగలం అనే విషయం ఆలోచిద్దాం. In small ways, if you do that kindly and consistently, we are behaving like our God. ఆ విధంగా మనము చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా మనం చేస్తున్న పనిని ఆపకుండా చేస్తున్నట్లయితే దేవుడిలాగా మనం ప్రవర్తిస్తున్నామని అర్థం. The Father's desire is that we grow in the likeness of His Son. That is what is happening. కాబట్టి మన తండ్రి కోరిక ఏమిటనంటే ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడాలని. ఆ విధంగా చేయడం ద్వారా మనము ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతాం. Work quietly without any publicity. కాబట్టి ఎవరు నీ గురించి చూడాల్సిన అవసరం లేదు. నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా పని చేసుకుంటూ పోదాం. One meal to somebody. ఒక భోజనాన్ని ఎవరికైనా, A few words to someone who is discouraged. ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నవారని ప్రోత్సాహకరంగా 2 మాటలు మాట్లాడదాం. Sometimes that's enough to save a soul. కొన్నిసార్లు అది చాలు ఒక వ్యక్తి ఆత్మను కాపాడడానికి. So let us not grow weary of doing good. కాబట్టి మేలు చేయటం అలసిపోకుండా ఉందాం. Let us make a beginning. మనం ప్రారంభిద్దాం ఈ సంవత్సరం. If you are not already doing. నువ్వు ఇప్పటికే ఆ పని చేయకపోతే మనం ఈ సంవత్సరం అయినా, ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అయినా ఆ పని చేయడానికి ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా మేలు చేయక మానని దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. మా దేవుడు అయిన నీవు ప్రభా మా జీవితాల్లో మేము చూసినప్పుడు అర్హత లేని మాకు ప్రభా ఎన్నో మేలు చేస్తున్నావు. ఎన్నో మేలు ప్రభా, మేము లెక్కించలేనన్ని మేలు మా జీవితంలో నువ్వు చేస్తున్నావు. అదే మా ప్రవర్తనను బట్టి కాదు, మా గొప్పతనాన్ని బట్టి కాదు, మేమేదో మీకు సేవ చేస్తున్నామని కాదు ప్రభా. కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది, నీ కనికరాన్ని మా పట్ల చూపుతూ మాకు మేలు చేయక మానని దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. అందుని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియదు. ఆ విధంగా మీరు ఏ విధంగా మాకు మేలు చేస్తున్నారో మేము కూడా మా స్వార్థాన్ని పక్కన పెట్టి మా పక్కన ఉన్న వారికి మేము మేలు చేయాలని మీ దాసుని ద్వారా మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తామని నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం సత్యం ప్రభా. మేము ఆ విధంగా మేలు చేయడం ద్వారా మీ సారూప్యతలో, మీ కుమారుడి సారూప్యతలో మేము మార్చబడుతున్నామనే విషయాన్ని మాకు గుర్తు చేసినాం. నీకు వందనాలు.
అవును నాయన, ఈ 2026 సంవత్సరంలో ఈ ప్రారంభ నెలలో ప్రభా చిన్న చిన్న విషయాల్లో మేము నిరంతరం అలసిపోకుండా మేము చేస్తున్న మేలులను కొనసాగించే వరంగా, ఒకవేళ మేము మేలు చేయకపోతే ఏదో ఒక పనిని మేము ఈ ఈ సంవత్సరం నుంచి సంకల్పించి మేము చేయడానికి కావాల్సిన కృపని ప్రభా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును నాయన, మేము ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఆ మంచికి కావలసిన వనరులను, సామర్థ్యాన్ని మీరే దయచేస్తారు. అంత గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్న మేము అందరం ప్రభా మా స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరుల అవసరతలను మేము గుర్తించి, అవసరతల్లో మాకు తోచిన సహాయాన్ని మేము చేస్తూ దాన్ని నిరంతరం కొనసాగించి దీవించబడ్డానికి, ఆశీర్వదించబడే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ, ఆ విధమైన తీర్మానంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మీరు మాకు గుర్తు చేసిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now to him who is able to keep you from stumbling and to present you before his glorious presence without fault and with great joy. To the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ. Thank you. God bless you. Please have fellowship. You welcome. Also come for the first time. Please have fellowship over a cup of coffee and breakfast. కొత్తగా ఆరాధించడానికి వచ్చిన వారిని ప్రభు నామంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మనందరి కొరకు అల్పాహారం ఏర్పాటు చేయబడింది, కాఫీ కూడా ఏర్పాటు చేయబడింది, దాన్ని పుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. Also thank those who help us in arranging this place.